పెళ్లి కుమారుడు రాక కొంచెం ఆలస్యమైంది. రాత్రి అమ్మ మంచి వాక్యం చెప్పారు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వాక్యంలో ఇది ఒక భాగంగా ఆ కన్యకల గురించి చెప్పి కుమారుడు రాక ఆలస్యమైందట. అయితే వారి దివిటీలలో ఏం లేదు, నూనె లేదు. బుద్ధి కలిగిన కన్యకల్లో దివిటీలో నూనె ఉంది, బుద్ధి లేని వాళ్ళ దాంట్లో నూనె లేదు. దివిటీలలో నూనె ఉన్నటువంటి వారు లేట్ అయినా కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. నూనె లేని వారి సంగతి లేట్ అయింది. ఆ పూటకే ఉంది మన భక్తి. అట్ట ఉంటుంది ఆ పూటకే. హల్లెలూయా, స్తోత్రం. ఎంత పొడుగు ప్రార్థన చేస్తారమ్మా మీరు. హల్లెలూయా, గట్టి చెప్దాం, గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆ పూటకే భక్తి, ఆ పూటకే, ఆ క్షణానికే. అంటే ఆ టైం వరకు నూనె ఉంది, ఆ తర్వాత నూనె లేదు. ఏం భక్తి అమ్మా మీది? అసలు ఇలాంటి భక్తి పరులు ఉంటారా? ప్రభు నువ్వే చెప్పావుగా ఈ రోజు కూటికి. ఇలాంటి భక్తులు కూడా ఉంటారు. రేపటి గురించి చింతపడద్దు, ఈరోజు భక్తి, ఈరోజు చాలు. జాగ్రత్త, మోసపోకండి. దేవుడు వెక్కిరించబడ్డు. వాక్యాన్ని మీకు అనుగుణంగా మార్చుకోకండి, మీకు ఇష్టంగా మలుచుకోకండి. దేవుడికి ఇష్టమా లేదా అని ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యమైంది, విశ్వాసం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు. అసలు మోషే అనువాడు ఏమైపోయాడు? అసలు ఎంతవరకు వచ్చిందమ్మా వీళ్ళది భక్తి? ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, ఈ బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె అయిపోయింది. వాళ్ళు వెళ్తున్నారు, పెళ్లి కుమారుడు రాకని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. ఆరిపోతా ఉన్నాయి, వెలిగిస్తూ ఉన్నారు, ఆరిపోతా ఉన్నాయి. ఇంకా లేదు, లాభం లేదని బుద్ధి కలిగిన కన్యకల దగ్గరకు వచ్చి కొంచెం నూనె అప్పియండి, మళ్ళీ మేము రేపు ఇస్తాం మీకు అంటే, మీరు అమ్ము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఇది మీకు ఇస్తే మాకు నీకు సరిపోదు, కాబట్టి మీరు వెళ్ళండి, మేము వెళ్తాం. హల్లెలూయా. పరిశుద్ధులకి పాపాత్ములకి పొత్తు లేదు. హల్లెలూయా. పాపానికి పరిశుద్ధతకి పొత్తు లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ విందులో పాల్గొన్నారు. వీళ్ళు వచ్చారు, నూనె కొనుక్కొని వచ్చారు, అంత అయిపోయింది. వచ్చారు, డోర్లు కొడుతున్నారు. డోర్ తీయమంటే అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్న దేవుడు. హల్లెలూయా. అయ్యా, మీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టాం లేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. హల్లెలూయా. నీ నామమును ఏం చేశారు వాళ్ళు? దయ్యాలు వెళ్ళగొట్టారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, ఇంకా అద్భుతాలు చేశారట. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, అద్భుతాలు చేశారు వాళ్ళు. వాళ్ళు మామూలు వాళ్ళేం కాదు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు మామూలు భక్తులు అనుకుంటున్నారు. వాళ్ళు మామూలు వాళ్ళేం కాదు, వాళ్ళు మామూలు భక్తులు కాదండి. అద్భుతాలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, లేనిది ఉన్నది అంతా కలిపి చెప్పారు. ఆగిపోయారు. మీరు ఎవరో నాకు అసలు తెలీదు, వాళ్ళు ఎంత మొత్తుకున్నా మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. అది చేశాం ప్రభా, ఇది చేశాం ప్రభా, ఏగో ఎంతో పని చేశాం ప్రభా, ఏం నాకు తెలియదు అసలుకి. దేవుని దగ్గర అది పని చేయదు. నువ్వు ఎన్ని అద్భుతాలు చేయి, దేవుని దగ్గర అది పని చేయదు. నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అసలుకి ఎవరో ఎందుకు తెలియదు అసలుకి? అసలు దేవుని నామంలో అద్భుతాలు చేశాడు కదా, దయ్యాలు ఎలగొట్టాడు కదా, ప్రవచనాలు చెప్పాడు కదా, దేవుడు ఎందుకు అసలుకి ఆయన్ని నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు? అక్రమం చేశాడు ఆయన. హల్లెలూయా. ఏం చేశాడు? అక్రమం. క్రమం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు.
సత్యమైనది, నిజమైనది ఏమిటో అది వారికి అది చేయలేదు. వాళ్ళు పైనే భక్తి, ఆ పూటకై నూనె, తర్వాత నూనె లేదు. ఇజ్రాయెల్ ఫరో దగ్గర ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు నూనె ఉంది వాళ్ళకి, బయటకు వచ్చాక లేదు. జ్ఞాపకం చేసుకోండి, చర్చిలో ఉన్నంతసేపే, ఉపవాస ప్రార్థన చేసినంతసేపే, కష్టం వచ్చినప్పుడే, సమస్యలు ఉన్నప్పుడే, ఇది కాదు భక్తి. జీవితాంతం వరకు నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉన్నా, సంతోషంగా ఉన్నా సంతోషంగా లేకపోయినా, నీ భక్తి మారద్దు, నీ ప్రార్థన జీవితం మారద్దు, నీ విశ్వాస జీవితం మారద్దు. ఏ స్థితిలో ఉన్నా అదంతా కూడా దేవుడు వలననే కలిగినదని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఏదైనా దేవుని వల్ల జరిగిందని చెప్పాలి. అటువంటి మంచి సాక్ష్యంతోనే ఉండాలి. చాలామంది పిల్లలు, నేను ఇందాక చెప్పా, 10వ తరగతి దాకా బాగానే ఉంటారు, తర్వాత ఇంటర్, డిగ్రీ, ఇంకొక వేరే స్థలాలకు వెళ్ళి చదువుతున్నప్పుడు వాళ్ళ భక్తి ఏమైపోతారు. కానీ యేసేపు కూడా యవనస్తుడే, యేసేపు భక్తి మారలేదు. ఆయన ఎక్కడున్నా భక్తిగా ఉన్నాడు, విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని మాటకు లోబడిన వాడిగా ఉన్నాడు. పాపం చేయడానికి అవకాశం వచ్చినా పాపానికి దూరం అయిపోయాడు. అదే దేశంలో, బానిసగా అమ్మబడిన దేశంలోనే గవర్నర్ అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, మీరు చిన్నప్పుడు ఎలాగున్నారు, చిన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేశారు, ఎలా భక్తి చేశారు, ఎలా కంఠత వాక్యాలు చెప్పారు, ఇవన్నీ కాదు. మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నప్పుడు ఎలాగున్నారు, మీ సాక్ష్యం కాపాడుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి, మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. ఇగో పలానా కుమారుడు, పలానా కుమార్తె, ఇగో ఆమె చిన్నప్పటి నుంచి ఇలాగుంది, ఇగో ఈరోజు దేవుడు అంత స్థితిలో ఉంచాడు. కారణం దేవుడే. దేవుణ్ణి పట్టుకుందామా, వాక్యాన్ని పట్టుకుందామా, విశ్వాసం కలిగి ఉందామే, భక్తి కలిగి ఉందామే. అందుకే పడిపోలా, అందుకే చెడిపోలా. ఇక్కడ చెడిపోయారండి ప్రజలు. ఏమయ్యారు? చెడిపోయారు. నువ్వు తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయారు మోషే అని చెప్పి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, దేవుని మార్గంలోని చెడిపోయారట, త్వరగా తొలగిపోయారట. రావడం చాలా కష్టం, తొలగిపోవడం చాలా ఈజీ. జ్ఞాపకం చేసుకోండి, ఒక వస్తువుని పగలగొట్టడం చాలా ఈజీ, దాన్ని తిరిగి అతికించడం చాలా కష్టం, చాలా కష్టం. వాళ్ళు దేవుడు చూపించిన త్రోవలో నుంచి వాళ్ళు తొలగిపోయారట, ఉట్టిగానే తొలగిపోయారు వాళ్ళు. దేవుడు ఏం చూపించాడు, దేవుడు ఎలా నడవమన్నాడు? పరిశుద్ధులతో, పరిశుద్ధుల గుంపులో ఉండున్నట్లుగా, ఈ పరిశుద్ధుల గుంపులో నుంచి అతి పరిశుద్ధ స్థలమైన దేవుని పరలోక రాజ్యంలోనికి నడుచున్నట్లుగా దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఇక్కడే తొలగిపోతే నువ్వు అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి నువ్వు ఎలా చేర్చబడతావు? ఇక్కడే నువ్వు మార్గం తొలగిపోతే, ఇక్కడే నువ్వు మాట వినకపోతే